RRRతో చరణ్ ఎన్టీఆర్ ఇద్దరు గ్లోబల్ గా ఫోకస్ అయ్యారు. ఇద్దరు కూడా ఎవరి దారిలో వాళ్ళు పావు డజన్ కి పైనే ప్రాజెక్టులు కమిట్ అయి ఫ్యూచర్ ని డిజైన్ చేసుకుంటున్నారు. అందులో మ్యాన్ ఆఫ్ మాసెస్ దేవరా 2 భాగాలతో దండెత్తే పనిలో ఉన్నాడు. దేవర 3 సాంగ్స్ షూటింగ్ తప్ప మిగతాదంతా తెరకెక్కింది. అక్టోబర్లో దేవర రిలీజ్ కాబోతోంది. ఇదంతా బాగానే ఉంది, కానీ అక్టోబర్లో దేవరకి పరిస్థితులేవి కలిసొచ్చేలా లేవు. ఎందుకో చూసేయండి. దేవర మూవీ ఏప్రిల్ 5న అంటే ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయ్యే రోజు రావాల్సిన సినిమా, కానీ సైఫ్ కెసెట్లో గాయమవడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండడంతో అక్టోబర్ 10కి వాయిదా వేశారు. అలా జరగకుండా ఈ నెలలోనే సినిమా వచ్చి ఉంటే పోటీకి వచ్చే మూవీలు లేక సౌత్ మొత్తం అలానే నార్త్ మార్కెట్లో కూడా సోలోగా దేవర దుమ్ము దులిపేది. అదే అక్టోబర్లో అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్కి గ్లోబల్గా ఉన్న ఇమేజ్, పాన్ ఇండియా లెవెల్లో ఉన్న మార్కెట్, ఇలా అన్ని కలిసొచ్చే అంశాలున్నా అక్టోబర్లో పరిస్థితులు పగబట్టేలా ఉన్నాయి. దేవర అక్టోబర్ 10న రాబోతోంది. కానీ అదే సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ వేటయాన్ రాబోతోంది. మరో తమిళ స్టార్ అజిత్ మూవీ వీడా మాయర్చి రానుంది. ఇక వీళ్ల వల్ల తెలుగు మార్కెట్లో లేదంటే బాలీవుడ్ మార్కెట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు, కానీ తమిళ మార్కెట్లో ఈ సినిమాలతో దేవర పోటీ పడడం చాలా కష్టమే. దేవర ఎంత బాగున్నా రజనీకాంత్ అజిత్ మూవీలు వస్తున్నాయంటే తమిళ జనం ఎగబడతారు. ఆ పోటీని తట్టుకోవడం కష్టం. ఇక టాలీవుడ్లో సెప్టెంబర్ 27న ఓజీ వస్తోంది. అది కూడా దేవర రావడానికి 12 రోజుల ముందే. అంటే అలా కూడా పోటీ తలెత్తొచ్చు. ఒకవేళ వాయిదా పడితే ఓజీ మూవీ దేవర విడుదలయ్యే రోజే రావచ్చు. సో అదే జరిగితే టాలీవుడ్ మార్కెట్లో వసూళ్లు చీలే ఛాన్స్ ఉంది. సరే, బాలీవుడ్ పరిస్థితి అయినా బాగుందా అంటే నాగ చైతన్య తండేల్ అక్టోబర్ 10నే రాబోతోంది. చైతన్య ఏ రకంగా కూడా తారక్కి పోటీ కాకున్నా ఆ సినిమా డైరెక్టర్ చందు మొండేటి కార్తికేయ 2తో పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టాడు. ఆ కోణంలో ఇక్కడ తెలుగులో అలానే హిందీలో కూడా తండేల్ మూవీకి మంచి అటెన్షనే దక్కొచ్చు. అలా సౌత్ నార్త్లో దేవరకి మీడియం రేంజ్ నుంచి ఓ రేంజ్ వరకు పోటీ ఇచ్చే సినిమాల లిస్ట్ అయితే పెరుగుతోంది.